నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఇంద్రియాణి పురాజిత్వా జిత్వా త్రిభువనం త్వయా స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియై ఏవ నిర్జితః అంది. రావణ, నువ్వు తపస్సు చేసినప్పుడు ఇంద్రియాల్ని పావుని తొక్కిపెట్టినట్టు బలవంతంగా తొక్కిపెట్టావు. కాలు తీస్తే కాటు వేద్దామని పాము చూసినట్టు నీ ఇంద్రియములు ఎదురు చూసాయి. ఒకానొక నాడు తపస్సు విరమించి ఇంటికొచ్చావు, శక్తిని పొందావు, కానీ నీ ఇంద్రియములు కాట్లు వేయడం మొదలుపెట్టాయి. నీకు పరక అంతా కావలసి వచ్చింది. వీళ్ళందరూ రాముడు నిన్ను చంపాడంటున్నారు. కాదు, నాకు తెలుసు భార్యని, నీ ఇంద్రియములు నిన్ను చంపేశాయి. ఏమయ్యాడు? సుందరకాండలో చెప్పింది తల్లి, యుద్ధకాండలో పూర్తయింది. ఎవరి జీవితమైనా అంతే. సమాజమునందు ధర్మము నిలబడాలంటే, సమాజము సువ్యవస్థితము కావాలంటే, సమాజంలో మనసులో పవిత్రంగా ఉండాలంటే సుందరకాండ లాంటి కాండల ప్రవచనం, సుందరకాండ లాంటి కాండలు చదువుకోవడం రావాలి. కాబట్టి ఆవిడంటుంది, చపలం చలితేంద్రియం వధం చామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగతమత్సల. నేనింతటి వాణ్ణి విర్రవీగుతున్నావు. మనిషి బ్రతకడం గొప్ప కాదు రావణ, చచ్చిపోవడం గొప్ప. చచ్చిపోవడం మనిషికి తీర్పు. ఎప్పుడు చచ్చిపోతాడా అని దేవతల దగ్గర నుంచి ఋషుల వరకు నించున్నారు అంతరిక్షంలో. అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేసి కోటావతల బారాయబోయ్ రామా అన్నాడు. బళి బళి అన్నారు. 10 తలకాయలు తెగిపోతే దేవదుందుబులు మోగాయి. అది ఆ చావు. వధం చామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ధర్మం తెలిసినవాడు రాముడు. నన్ను తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పించే కృతార్థుడివిక. నీ జీవితంలో సంతోషాన్ని పొందు. నిన్ను శిక్షిస్తాడనుకుంటున్నావేమో, శరణాగత వత్సల. శరణాగతి చేస్తే ఏమండవు, వెంటనే క్షమిస్తాడు. ఆయన ధర్మమూర్తి. నా భర్త జోలికి రాలేవు, ఎక్కడో ఉన్నాడు, బ్రతికున్నాడా, భూమి మీద పడుకున్నాడు, అరణ్యవాసం చేస్తున్నాడు, రాజ్య భ్రష్టత్వం పొందినవాడు అంటున్నావు. ఇన్ని చెప్తున్నావే, నహి గ్రంథముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్వయా శునాశార్దూలయోరివా శక్త్యా సందర్శనే స్థాతుం శునాశార్దూలయోరివా. మరి అటువంటి వాడివి, అంత బలమున్నవాడివైతే రామలక్ష్మణులు ఆశ్రమంలో ఉండగా ఓడించి నన్ను ఎందుకు ఎత్తుకురాలా? మారీచుణ్ణి తీసుకొచ్చి మిషపెట్టి రాముణ్ణి తీసుకెళ్ళి హా సీత హా లక్ష్మణ అని రాముడి కంఠంతో అరిపించి లక్ష్మణుణ్ణి దూరం చేసి పిరికి వాళ్ళన్న నెత్తుకొచ్చావే. పెద్ద పులి వాసన వస్తే పారిపోయిన కుక్కలా రాముడి పేరు చెప్తే పారిపోతావే, నా దగ్గరికి వచ్చి డాంబికాలు పలుకుతావా? నాకు తెలియదా రాముడు ఎటువంటి వాడో? నీకు తెలియదా? రాముడు వస్తే నిలబడగలవా? రామలక్ష్మణులు వచ్చి తమ యొక్క బంగారు ధనస్సులకు బాణములను సంధించి విడిచిపెడితే అగ్ని కక్కుకుంటూ లంక మీద రామలక్ష్మణుల యొక్క నామములు వ్రాయబడినటువంటి బాణములు వచ్చి పరంపరాగతంగా పడిపోతుంటే పరంపరగా నిలబడగలిగిన మనగాడు ఉన్నాడు ఆ లంకలో? రావణ, దిద్దుకో జీవితాన్ని. అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకు, నిష్కారణంగా పాడైపోతావు. కాబట్టి ఇప్పటికైనా నా మాట విను, రాముడికి నన్ను అప్పజెప్పు. అసందేశాత్తు రామశ్చా తపసశ్చానుపాలనాత్మత్వాం కుర్మి దశగ్రీవా భస్మ భస్మార్హి తేజస. నేను నిన్ను చంపలేననుకుంటున్నావేమో, నా పాతివ్రత్య శక్తి చేత ఇప్పుడే నిన్ను నిలువున బూది కుప్పగా మారుస్తాను. కానీ మనుష్యకాంతగా ప్రవర్తిస్తూ పాతివ్రత్యాన్ని అవలంబిస్తున్నాను. నా భర్త ఆదేశిస్తే తప్ప నన్ను నేను రక్షించుకోకూడదు. నా భర్త వచ్చి నన్ను రక్షించాలి, అది పతివ్రతా ధర్మం. అందుకని రాముడు వచ్చి నిన్ను చంపాలని వదిలిపెట్టాను తప్ప చేత కాక నిన్ను బ్రతకనివ్వలేదు. జ్ఞాపకం పెట్టుకో. విన్నాడన్నీ. ఎక్కడ లేని కోపం వచ్చింది. సీత, నువ్వు ఎన్ని మాట్లాడినా నిన్ను నేనేం అనలేకపోయాను. నేటికి 2 నెలలు గడువిస్తున్నాను అని అక్కడ ఉన్న రాక్షసీ స్త్రీల వంక చూసి విపరీతమైన ఆగ్రహం పొందాడు. సామము దానము భేదము వాడండి, అవసరమైతే దండోపాయం వాడండి, ఇది మీకు నా ఆజ్ఞ, మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయండి అని. అప్పటి వరకెందుకు, ఇప్పుడే చంపేస్తానని కత్తెత్తాడు. ఎత్తగానే ధాన్యమాలిని అనేటటువంటి భార్య పరుగు పరుగున వచ్చి, నీ యందు అనురక్త కానటువంటి ఈ మనుష్యకాంతతో నీకేమి సంతోషం ఉంటుంది? శ్రీరామాయణంలో ఇదో అద్భుతం. ఎక్కడ రామాయణం అయిపోతుందని మీరు అనుకుంటారో అక్కడ ఒక స్త్రీ పాత్ర వస్తుంది.
వచ్చి రామాయణాన్ని కొనసాగిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.